దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను అని. మనం ఎవరమని చెప్పుకున్నాం? నువ్వు ఎవరయ్యా అంటే యేసు ప్రభులు వారిని అడిగితే, లేక అన్యుడు అడిగితే నువ్వు ఎవరయ్యా అంటే నేను దేవుని మందిరాన్నయ్యా, దేవుని ఆలయాన్నయ్యా అని చెప్పే స్థాయి క్రైస్తవులు కలిగి ఉండాలి. విశ్వాసనయ్యా అంటాం మనం. విశ్వాసం అంటే ఆలయం అని. ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు ప్రభులు వారు కట్టుకున్న ఆలయాలు, నిర్మించిన ఆలయాలు, యేసు ప్రభుల వారు నివాసం ఉండడానికి ఏర్పాటు చేయబడ్డ ఆలయమని మన వరుస క్రమములో నేర్చుకుంటూ వస్తున్నాం. మీ ఆలయాలు ఏముండాలయ్యా అంటే మనం ఏం ధ్యానించామంటే ఆలయము లోపట పరిశుద్ధంగా ఉండాలి. ఆలయం లోపల పరిశుద్ధంగా ఉండాలి. ఆలయాల్లో పరిశుద్ధత కోల్పోయింది. ఆలయం ఉంది, విశ్వాసుకు ఆలయం, ప్రతి క్రైస్తువులకు ఆలయం. ఆలయమైన నీ జీవితంలో, ఆలయమైన నీ లోపట దేవుడు పరిశుద్ధత ఉందా? పరిశుద్ధంగా ఉన్నావా? నీ లోన పరిశుద్ధంగా ఉందా? పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నావా? అది ఆలోచించేయాలి మనం. యేసయ్య అన్నాడు, నువ్వు ఆలయం కాబట్టి నీ లోపట నా పరిశుద్ధత కొనసాగించాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధులుగా లేకపోతే నువ్వు ఆలయమే కానీ ఆత్మ లేని వాడవు, ఆలయమే కానీ దేవుడు లేని దేవాలయాన్ని అని లేఖనాల్లో రాయబడి ఉంది. మన దేవాలయాల్లో నీ మందిరంలో నీ లోపట యేసు క్రీస్తు ప్రభుల వారు నిలిచి ఉన్నాడు. పరిశుద్ధంగా ఉన్నావో, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావో, పరిశుద్ధమైన దేవుడు నీలో నివాసము చేసే యోగ్యత, అధికారము, అవకాశము నీవు కలిగి పరిశుద్ధత కాపాడుకుంటున్నావా? ఆలోచించాము. రెండోది, మనం ఎవరమో అంటే ఈ ఆలయం పైన లోనేమో పరిశుద్ధత కలిగి ఉండాలంట, పైనేమో ఆత్మ కలిగి ఉండాలంట. ఏమిట? మహిమ ప్రభావం కలిగి ఉండాలి. ఇది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఉంటుంది. నిన్న కూడా సగం మాట్లాడి వెళ్ళిపోయాను. నీ మీద మహిమ ఉంటే ప్రకాశించాలి. లోకంలో ఉన్నావు, మనుషుల్లో ఉంటున్నావు, అన్నిల్లో ఉంటున్నావు, ఎక్కడెక్కడ ఉంటున్నావు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ మీద మహిమ నిలిచి ఉంటే ప్రకాశించేవారుగా ఉంటారు అని అతని వాక్యం. అంటే మేఘము మందిరం మీద నిలిచి ఉండగా, మేఘము మందిరం మీద నిలిచి ఉండగా, తేజస్సు మందిరం మీద నిలిచి ఉంటే దానిలోనికి ఎవడు రాలేకపోయాను, ఎవడు ప్రవేశించలేకపోయాను. ఎందుకంటే దాని పైన, మందిరం పైన, దేవాలయం పైన, దేవాలయము అనబడే నీ పైన కూడా ఆ మందిరం మీద దేవుని మహిమ ఎలాగైతే ప్రకాశిస్తూ ఉందో, మందిరం అనబడి నీ మీద కూడా, నీ పైన కూడా ఆత్మదేవుడు దేవుని మహిమ ప్రభావాలు ప్రకాశించేవారుగా ఉండాలి. లోనేమో పరిశుద్ధత, పైనేమో మహిమ కలిగి ఉండేవారుగా ఉండాలని లేఖనాల్లో మనం ధ్యానం చేశాం. రెండోది, ఎప్పుడైనా మందిరం అనబడి నీ జీవితం చుట్టూ, విశ్వాస చుట్టూ ప్రాకారం ఉండాలని నేర్చుకున్నాం మనం. ప్రాకారం కట్టుకోవాలట, ప్రాకారం ఉండాలి చుట్టూ. ప్రాకారం ఎందుకు ప్రాకారం అంటే ఏ కీడు, ఏ నాశనం చేసేవాడు ఎవడు నీలోకి వచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని బద్దలు కొట్టి పడగొట్టేకోకుండా ఉండాలంటే చుట్టూ ప్రాకారం కట్టుకోవాలనే విషయాన్ని నిన్న దినములో ధ్యానం చేశాం. ఈరోజు అన్నాడైనా నీకే ప్రాకారం ఉండాలంటే, ఒకటేమో రక్షణే నీకు ప్రాకారంగా ఉండాలి అని నేర్చుకున్నాం. రెండోది అగ్ని ప్రాకారం ఉండాలి అని నేర్చుకున్నా. ఈరోజు ఎప్పుడైనా విశ్వాసికి చుట్టూ ఏ ప్రాకారం ఉండాలంటే, విశ్వాసి అనబడే క్రైస్తవుని చుట్టూ, విశ్వాసి అనబడే దేవుని సంఘము అనబడే, లేక విశ్వాసి అనబడే మందిరము చుట్టూ ప్రార్థనా ప్రాకారం ఉండాలట. నీ చుట్టూ ప్రార్థనా ప్రాకారం ఉందా? ప్రార్థనా ప్రాకారం కలిగి ఉన్నావా? ప్రార్థన చేయటం వేరు, అదే ప్రార్థన
ప్రాకారంగా ఉండాలి. ఎందుకయ్యా ప్రార్థన ప్రాకారం? ప్రార్థన ప్రాకారం ఉంటేనే ఏదిలో రాలేదు. ఆ ప్రార్థన ప్రాకారం పడగొట్టాలని, ఆ ప్రార్థన ప్రాకారం పడగొట్టేసి అపవాది సాతానుడు నీలో ప్రవేశించి నీ ఆత్మ జీవితాన్ని భగ్నం చేయాలని వాడి చేయడానికి వస్తూ అది పంచి వేస్తూ ఉంటే నీకేమిటంటే ప్రార్థన ప్రాకారం ఉండాలి. ప్రార్థన ప్రాకారం, నీ ప్రార్థన ప్రాకారం స్థిరంగా ఉండాలి, బలముగా ఉండాలి. నీ ప్రార్థన నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ నీ చుట్టూ విశ్వాస చుట్టూ నీ ప్రార్థన ప్రాకారముగా ఉండాలి. ఆ ప్రార్థనే నిన్ను లోకములో పాపములో అపవాది చేతుల్లో పడి నలిగిపోయి కృంగిపోయి పాడైపోకుండా కాపాడు ఏకైక మార్గం ప్రాకారం ఏంటంటే ప్రార్థనా ప్రాకారం ఉండాలి. విలాప వాక్యాలు 2:18 చూద్దాం. విలాప వాక్యములు 2:18. విలాప వాక్యాలు జనులు అమ్మా జనులు హృదయపూర్వకముగా జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా అన్నాడాయన. సియోను కుమారి ఒక ప్రాకారమా? నీ చుట్టూ ప్రార్థనా ప్రాకారం కట్టుకున్నావా? సియోను కుమారి దేవుడు వస్తున్న స్థలమా? దేవుని చనుకబడిదానా? నీ చుట్టూ ప్రాకారం ఉందా? సియోను ప్రాకారమా? సియోను కుమారి ప్రాకారమా? నీ చుట్టూ ప్రార్థనా ప్రాకారం ఉందా? దానిలో నివసించే జనులందరూ హృదయపూర్వకంగా మొరపెడుతున్నారు. ఎక్కడ మొరపెడుతున్నావు? నీవు ప్రాకారంగా ఉన్నావా? సియోను కుమారి ప్రాకారమా? నీ లోపట నీ చుట్టూ ఏముందంటే ప్రార్థనా ప్రాకారం ఉండాలి. నీ జిల్లందరూ నీ ప్రజలందరూ హృదయపూర్వకంగా నీకు మొరపెడుతున్నారు, మొరపెడుతుర్రు. కాబట్టి సియోను కుమారి అనే ప్రాకారమా ప్రాకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రములు కన్నీరు పారము. ప్రాకారమా? సియోను ప్రాకారమా? నీవు హృదయము తెరచి దివారాత్రములు నీ కన్నీరు ప్రవాహములాగా పారనియి. ప్రార్థన ప్రాకారము కలిగి ఉండు. నీవు దివారాత్రములు నిజముగా కన్నీరు కరుస్తూ రోదన చదువుతూ వేదన చెందుతూ ప్రాకారం దగ్గర కట్టుకుని ప్రార్థన ప్రాకారం కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థించాలి. నువ్వు ఎలాంటి ప్రార్థన అంటే పెదాలతో కూడే ప్రార్థన కాదు. పెదాలతో కూడే ప్రార్థన కాదు. కన్నీరు గారుస్తూ హృదయం పగలాలి. ఇక్కడ హృదయం పగలైపోతే కన్నీరు రాదు. ప్రార్థన చేస్తే కోటాను కోట్ల ప్రార్థన చేస్తారు. హృదయం పగిలిపోవాలి, హృదయం తెరవబడాలి, హృదయం పగలాలి, అంతరంగం పగిలిపోవాలి. హృదయం అంతరంగంలోంచి నాభి సూత్రంలోంచి ప్రార్థన ఉప్పొంగి రావాలి. ఎలాగంట నది ప్రవాహం వలె ఉప్పొంగుకుంటూ నీ ప్రార్థన శక్తి, నీ ప్రార్థనలో ప్రభావం, నీ ప్రార్థనలో శక్తి ఉండాలి. నీ ప్రార్థన ఏ దుష్టుడి నీలోకి రాకుండా, ఏ పాపం నీలోకి రాకుండా నీ చుట్టూ ప్రాకారం ఉండి దమ్ముకల్లా ప్రార్థన చేయాలి. అది ఎలా అంటే ప్రవాహములాగా నదీ ప్రవాహములాగా దివారాత్రములు కన్నీరు ప్రార్థన ప్రారంభమయ్యా. దివారాత్ర ప్రార్థన చేయాలి. నువ్వు నీ కుటుంబ చుట్టూ ఆత్మ ప్రాకారం ఉండాలి. నీ కుటుంబ చుట్టూ ప్రార్థన ప్రాకారం ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఎలాగంట నదీ ప్రవాహం వలె దివారాత్రములు అది ప్రార్థన చేస్తూ ఉండాలి. పడుకోబోయే ముందు లేవగారు, ఉదయం లేవగారే ప్రార్థన చేస్తా. మనం ఎంతమంది చేస్తారు? 4 గంటలు వేసి 1, 2, 3, 4 నిద్రపడని పని ఏంటి? తింటే ఒళ్ళు పెంచుకోవద్దమ్మా. నువ్వు ప్రార్థన చేయాలి. 4 గంటలు వేసి నువ్వు మంచం దిగావో ప్రార్థన చేయాలి. మంచం దిగావో ప్రార్థన. ఎందుకంటే రాత్రంతా కాపాడినా దేవుడు, దేవా రాత్రంతా ఉండవయ్యా, నన్ను కాపు చేస్తావయ్యా, బలపరచవే, నన్ను నా భర్తని, నన్ను నా భార్యని, నన్ను నా బిడ్డని రాత్రంతా క్షేమంగా ఉంచావయ్యా, నన్ను ప్రేమించవయ్యా, నీ దయచేతయ్యా రక్త రోధించవయ్యా
అని మోకాళ్ళు వేసి హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా నా దేవుని నామాన్ని ఎత్తి పట్టుకుంటూ ప్రార్థన చేయాలా. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, ప్రార్థన చేసే టైప్ తెలియదు మనకి, ఇది చేస్తూ ఉంటాం. అలా ప్రార్థన చేయాలంట. అంటే నీవు యెరూషలేమా, సియోను ప్రాకారమా, నీ చుట్టూ నీ జనులందరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు, హృదయపూర్వకంగా మొరపెడుతున్నారు. ఆ మొర ఎలా ఉందంటే, నీ ప్రజలందరూ చేసే మొర్ర ప్రార్థన విజ్ఞాపన ఎలా ఉందంటే కన్నీరు గాడ్చు ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీ చుట్టూ కోటగా ఉండాలి, నీ ప్రార్థన పర్వతంగా ఉండాలి, నీ ప్రార్థన నీకు ఎలాంట ప్రాకారంలాగా ఉండాలి. అని ప్రార్థన చుట్టూ ప్రాకారంగా ఉంటేనే క్షేమం. ఎందుకయ్యా ప్రార్థన ప్రాకారంగా ఉండకపోతే ఏమవుతుందంట? లేచాము, ప్రార్థన చేసుకుంటున్నాం, పడుకుంటాం, లేస్తే ఖాళీ ఉండి చేస్తావంటే యేసు అన్నాడు, ఎందుకయ్యా ప్రార్థన నీ చుట్టూ ప్రాకారంగా ఉండాలంటే అపవాది నీ ప్రార్థన జీవితాన్ని పడగొట్టేసి, నీ భక్తి జీవితాన్ని పడగొట్టేసి, నీ ఆత్మ ఆర్పేసి, నీ మహిమను దోచేసి, నీ పడగొట్టేసి పూర్తిగా మందిరం అనబడి నిన్ను కుప్పకొట్టి కూలగొట్టేడు ప్లాన్ చేస్తున్నాడు. నిన్ను, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ సహవాసాన్ని, దేవునితో నీకున్న సహవాసాన్ని కొల్లగొట్టి పడగొట్టి నేలమట్టు చేసి నిన్ను పడేయడానికి అపవాది ప్లాన్ చేస్తున్నాడు. ఆ జరగకుండా ఉండాలంటే దివారాత్రములు నిత్యము నీవు యేసుక్రీస్తు ప్రభు రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే సంఘములో ఎత్తబడే బిడ్డగా పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నీకేముండాలంట? ప్రార్థనా ప్రాకారం కలిగి ఉండాలి. అది నీ కాపాడుద్ది, యుద్ధం చేస్తుంది. అపవాది రెడీగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయకుండా తినేసి నిద్రపోతే ప్రయోజనం ఏమి లేదు. నువ్వు ప్రార్థన చేయకుండా తిని నిద్రపోయి లేచేస్తే ఏంటి ఉపయోగం అంటే, జీవితంలో నువ్వు కన్నీరు గారుస్తూ నదీ ప్రవాహం వలె ప్రార్థన ప్రాకారం కట్టుకునేవారుగా ఉండాలి. ఎందుకయ్యా ప్రాకారం అంటే బైబిల్ మాట ఉంది. ఇర్మియా గ్రంథం 4:7-8 చదువుదాం. ఇర్మియా 4:7-8 చదువుదాం. అమ్మా, పొదలలో నుంచి గమనించాలి. ఎందుకయ్యా నీవు నదీ ప్రవాహం వల్లే ప్రార్థన చేస్తూ ప్రార్థన ప్రాకారం కలిగి ఉండాలి. విశ్వాసికి ఎందుకు ప్రార్థన ప్రాకారం కలిగి ఉండాలయ్యా? నీ క్షేమం కోసం ప్రార్థన ప్రాకారం ఎందుకయ్యా? దుస్తుడు, దోచేవాడు, నాశనపాత్రుడు, లైకత్తనేవాడు నీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు బయలుదేరుతున్నాడు. నీ ఆత్మ జీవితాన్ని పడగొట్టడానికి రెడీగా ఉన్నాడు. వాడు వచ్చి నిన్ను, నీ భక్తిని, నిన్ను, నీ ప్రార్థన, నిన్ను, నీ కుటుంబాన్ని సర్వను నాశనం చేయడానికి కంగణం కట్టాడు అపవాది అనేవాడు. వాడు పొదలలో నుంచి సింహం బయలుదేరింది. పొదలో నుంచి సింహం బయలుదేరింది. ఎవడాడు? నిన్ను ఆడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా? ఎవడు విశ్వాసిగా ఉన్నాడో, భక్తిగా ఉన్నాడో, ప్రార్థనలో ఉన్నాడో, భయం కలిగి ఉన్నాడో, ఆత్మతో వర్తిస్తున్నాడో వాడు ఆత్మీయ జీవితాన్ని భగ్నం చేయటానికి వాడు అంటే అపవాది, సాతానుడు యవ్వన మృంగుదులోని వాడు పొదలలో నుంచి బయలుదేరాడు. ఎందుకంట జల్లందరినీ నాశనం చేయాలనట. జల్లందరినీ విశ్వాసిగా ఉంటే, క్రైస్తవుడిగా ఉంటే, ప్రార్థనాపరుడుగా ఉంటే, భక్తిపరుడుగా ఉంటే, ఎదుగుచూ ఉంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని భగ్నం చేసి పడగొట్టేయాలని వాడు పొదల్లో నుంచి బయలుదేరి నేను ఏం చేద్దంట? జనములు వినాశకుడు. ఎవడాడు? జనముల వినాశకుడు. జనములు నాశనము చేసేవాడు, లోకాన్ని నాశనం చేసేవాడు, విశ్వాసిని నాశనం చేసేవాడు. ఏ విశ్వాసి పరలోక రాజ్య సంబంధిగా ఉండకుండా విశ్వాసంలో భ్రష్టులు చేయాలని, విశ్వాసులందరినీ భ్రష్టులైపోవాలని, భ్రష్టులు చేయాలని, విశ్వాసం బలపడుకోకుండా, ప్రభు పెట్టుకోకుండా, ప్రభు కోసం జీవించుకోకుండా, లోకానుసారంగా పాప సంబంధిగా శరీరానుసారంగా మని చేయాలని వాడు బయలుదేరాడు.
ఎక్కడ 10లో బయలుదేరాడు. వాడి పేరు వినాశకుడు, సింహము, గర్జిస్తున్నాడు, గాండ్రమన్నాడు. వాడికి భయపడకుండా, భయమే లేకుండా నువ్వు ఉండాలంటే వాడికి భయపడకుండా, వాడు నీలోకి రాకుండా, ఇంట్లోకి రాకుండా, ఒంట్లోకి రాకుండా, సరసాల్లోకి రాకుండా, సంఘంలోకి రాకుండా ఉండటానికి నువ్వేం చేయంటే ప్రార్థనా ప్రకారం కట్టాలి. ప్రార్థనా ప్రకారం కట్టాలి. నువ్వు ప్రార్థనా ప్రకారం అవసరం. నీకు నీ ప్రార్థన బలమైనదిగా ఉండాలి. నీ ప్రార్థన పెదాలతో ఉండకూడదు. నీ ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేయాలి. వచ్చి రాని ప్రార్థనలా చేయకూడదు. నువ్వు దమ్ము, ధైర్యం ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేస్తుంటే పరలోకంలో నుంచి నేను చెప్పా, కొర్నేలి ప్రార్థన చేస్తే దేవుని దూత దిగొచ్చి నిలబడిపోయింది. కొర్నేలి, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు అక్కడ జ్ఞాపకార్థంగా చేయబడ్డవయ్యా అంటే ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన. ఇలాంటి ప్రార్థన చేస్తుంటా అంటవా? ఆయన క్రైస్తుడు కాదు. రోజు గుడికి వెళ్ళా ఒక అన్యుడండి ప్రార్థన చేస్తుంటే పరలోకం తెరవబడి పరలోకంలో దేవుని దూత కిందకు దిగొచ్చేసింది, సాక్ష్యం ఇస్తుంది. ఏమని? కొన్నేలి నీ ప్రార్థన అక్కడ నిలబడింది, నీ ధర్మకార్యాలు అక్కడ జ్ఞాపకార్థంగా ఉన్నాయ్యా. జ్ఞాపకం చేసి నా దేవుడు నన్ను నీ ఎదురు పంపించాడయ్యా, ఇంకా బలపరచని కోసం. అదే దానియేలు కొన్నాడు. దానియేలు ప్రార్థన చేస్తుంటే పరలోకంలో ఉన్న గాబ్రియెలుతో కిందకు వచ్చేసాడు. దానియేలు ముందు నిలబడిపోయాడు. ఎందుకంటే వారి ప్రార్థనలో ప్రభావం ఉంది, వారి ప్రార్థనలో పవర్ ఉంది. వారి ప్రార్థన పరలోక కదిలించేసింది. వారి ప్రార్థన సాతాను ఓడించేసింది. వారి ప్రార్థన చేస్తుంటే సింహాల బోన్లో దానియేలు ప్రార్థన చేస్తుంటే సింహాల మొత్తము నాట్యమాడుతూ మౌనంగా ఉండేను. కారణం తెలుసా? అది ప్రాకారంగా ఉంది. దానియేలు ప్రార్థన ప్రాకారంగా ఉంది. దానియేలు ప్రార్థన పవర్ ఉంది. పెదాలతో కూడా ప్రార్థన కాదు, నామకర్త ప్రార్థన కాదు, ఎల్లాం కాదు, పొడి మాటలు మాట్లాడే ప్రార్థన కాదు. నీ ప్రార్థన దమ్ముండాలి. నీ ప్రార్థన దమ్ముండాలి. అప్పుడే ఆ అపవాది బయలుదేరింది. సేవా వినాశకుడు అనబడే సింహము నీలోకి రాకుండా, నీ కుటుంబంలోకి రాకుండా, నీ ఆత్మ జీవితాన్ని పాడు చేయకుండా ఉండాలంటే మీకేమనంటే ప్రార్థనా ప్రాకారం ఉండాలి, ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అందుకోసం చాలా ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థన చేస్తాం మనం. అందుకు ఎక్కువగా మన వాళ్ళు చేసేది మీకేం కావాలో చెబుతాం, మీకేం కావాలో చెప్తున్నారు. ఆయనకేం కావాలో చెప్పాలిగా మనం. యేసు ప్రభువుకు కూడా కొన్ని కావాలి, అది కూడా చెప్పాలిగా. మరి అందుకే ప్రార్థన చేసే విధానం నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ కాదు, ప్రార్థన క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని పాటించి ప్రార్థన చేయాలి మనం. ఆ ప్రార్థన చేస్తే అది 2 గంటలు అయిపోవచ్చు, 3 గంటలు కూడా అయిపోవచ్చు. నీ సమయమే తెలియదు. ఎందుకంటే అలా వెళ్ళిపోతూ ఉంటావు. అది ఎలాగా నదీ ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం అడుగుతున్నావో యేసు తెలిస్తే ఆయన దిగొచ్చేస్తాడు అని అన్నాడు. అదిగో చెప్పాడు, లైకాతో బయలుదేరాడు. అయ్యో, సింహము పొదలలో బయలుదేరింది. ఎందుకయ్యా అంటే వాడి పేరేంటంటే సింహమే. వాడు గర్జించు సింహము. ఎవరిని మృంగేద్దామో, ఎవరిని పాడు చేద్దామో, ఏ కుటుంబాన్ని పాడు చేద్దామో, ఏ విశ్వాసి ఆత్మీయంగా ఎదగకుండా అడగకూడదామో అని వాడు బయలుదేరాడయ్యా. వాడు వినాశకుడు. నీ దేశాన్ని నాశనం చేయటానికి అతడు ప్రయాణమై తన నివాస స్థలం విడిచిపెట్టేసి నీ పట్టణాన్ని పాడు చేయటానికి, పట్టణాన్ని నిర్జీవం చేయటానికి, పట్టణమే లేకుండా చేయటానికి, విశ్వాసే భూమి మీద లేకుండా చేయటానికి, విశ్వాసులే లేకుండా చేయటానికి వాడు తన స్థలములో నుంచి బయలుదేరి వచ్చేసాడు. అయ్యా, వాడి స్థలం ఎక్కడ? అక్కడే. వాడి స్థలం ఎక్కడ? అక్కడే. నాకు ఇష్టమైన మాట తెలుసా? దేవుడు లూసిఫర్కి చేసిన హంగామా ఏ దూతకు చేయలా. రెక్కల్లో వజ్రాలు, వైడూర్యాలు పొదిగించాడు. లోపల భాగం అంతా, పైన అంతా ఈ రెక్కలు అంటే కిర్రు అంటది.
ఎందుకు? కాలు ఎట్టేస్తే కిర్రు అంటది. అంటే శరీరం అంతా దూతకి లూసిఫర్కి దేవుడు వజ్రాలు వైడూర్యాలతో పొదిగించేస్తే ప్రత్యేకమైన పాత్ర తగ్గించాడు. ప్రత్యేకం చేసేదాన్ని అపవాదిని లూసిఫర్ దాన్ని ప్రత్యేక దూతగా పెట్టి అన్ని వజ్ర వైడూర్యాలు రత్నాలతో పొదిగిస్తే అది నడుస్తుంటే కిర్రు కిర్రు అంటే ఆ అపవా అంటే లూసిఫర్ వస్తుంటే మిగిలిన దూతలు అన్నీ కూడా నిలబడిపోయి ఉండేవాడు. అంటే దేవుని కొంచెం ఎక్కువగా. కానీ అక్కడ ఉండలేకపోయింది. ఎందుకు ఉండలేకపోయింది? అహంకారం. నేను కూడా దేవుని సమానమే కదా, అందరికి లేని కిర్రికిరు శబ్దం నాకు వచ్చింది కదా, అందరికి ప్రత్యేకత నాకు ఇచ్చాడు కాబట్టి అని అహంకారం ఉంటే తోసేస్తే కిందకు వచ్చేసింది. మధ్యాకాశం దాకా వస్తూ 3వ భాగం తెచ్చేసింది కిందకి. అది తన స్థలములో నుంచి బయలుదేరి భూలోకంలోకి వచ్చి మనుషులందరినీ, దేశాన్ని, కుటుంబాలని, విశ్వాసుని ప్రార్థనలో, వ్యక్తిగతంగా విశ్వాసంలో, భక్తిలో, దేవాలయాలుగా నిలబడుతున్న నిన్ను, నీ భక్తిని, నీ ఆలయాన్ని పాడు చేసి ప్రస్తుతం చేయటం కోసం వాడు వచ్చి ఏం చేట ఏమి లేక నిర్జీవంగా చేయటానికి వచ్చాడయ్యా. అది వచ్చేసాడు కాబట్టి, పాడు చేయబోతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే వాడు వచ్చినా సరే నీ లోనికి, నీ పట్టణంలోకి ప్రవేశించినా సరే అది పడిపోకుండా ఉండాలంటే వాడు ఏం చేసినా అది విజయం కాకుండా ఉండాలంటే వాడిని ఎదిరించడానికి నీకేముండాలంటే ప్రార్థనా ప్రాకారం ఉండాలి. ప్రార్థనా ప్రాకారం కలిగి ఉండాలి. వాడు బయలుదేరాడు, వచ్చేస్తున్నాడు. విశ్వాసాన్ని ఈనాడు ప్రపంచం చాలామంది విశ్వాసం పడిపోయారు. అంతరంగంలో ఆత్మ పడిపోయింది. పైకి మాత్రం విశ్వాసలాగా ఉంటారు. పైకి మాత్రం విశ్వాసలాగా లోనే ఉండదు, లోపలేముండదు. పైకి చూసే వాళ్ళకి విశ్వాసం అనుకుంటారు. యేసు చూస్తే అంత టొల్లే. ఏమైందయ్యా? వాడు వచ్చేసి నీ లోపల పరిశుద్ధులు పోగొట్టేశాడు, నీ పైన మహిమను పోగొట్టేశాడు, నీ భక్తులు పోగొట్టాడు. నీ ప్రార్థన చల్లారిపోయింది, నీ ప్రార్థన శక్తి పోయింది. నీకు ఎదగా మందిరంగా ఉండవంతే, మందిరంగా ఉండవు. చూడటానికి మాత్రం మందిరమయ్యో, ఆలయమయ్యో, విశ్వాసయ్యో చూడటానికి కనపడతాడు. నీ జీవితంలో ఏది శ్రేష్టమైంది లేదు, అన్నీ కోల్పోయాడు. ఏమైందంటే అపవాది వచ్చి నిన్ను, నీ భక్తిని, నిన్ను విశ్వాసాన్ని, నిన్ను నీ కుటుంబంతో సగం నాశనం చేసి నిన్ను పాప భ్రష్టుడిగా మార్చేసి పాపంలో పడేశాడు. అందుకు నామకాది ఉండిపోయా మనం ఆత్మపూర్వం ఉండలేకపోతున్నాం. నీ భక్తుడి జాతి లేదు, నీ ప్రార్థనల జాతి లేదు, నీ ప్రవర్తన జాతి లేదు, నీ ఆత్మీస్తుల జాతి లేదు. నీ జాతి బతకలేకపోతున్నాడు. కాదంటే నీ అంతరంగంలో పాపం చావల, నీ అంతరంగ స్వభావం చంపేయలో పాప స్వభావం కలిగి ఉండవు. అది వాడుకున్నాడు. నీలో ఉన్న పాప స్వభావాన్ని అపవాది అనేవాడు, సింహము అనేవాడు, వినాశకుడు అనేవాడు క్యాచ్ చేసుకుని మీ జీవితాన్ని పాడు చేస్తున్నాడండి. అందుకే ఏం కావాలంటే, పాడు అవ్వకుండా ఉండాలంటే ఏం కావాలంటే నీకేం ప్రాకారం ఉండాలి. ప్రార్థనా ప్రాకారం కలిగి ఉండాలి. నువ్వు నీ ప్రార్థనా ప్రాకారం అంటే తంతే పడిపోయే ప్రాకారం కాదు. వాడొచ్చి తనగాని వాడొచ్చి ఎటు తోసిన పడిపోయే ప్రాకారంగా ఉండకూడదు. నువ్వు వాడొచ్చి ఎంత తోసినా కొంచెం కూడా బెස්සకుండా ఉండే ప్రార్థనా ప్రాకారం కలిగి ఉండాలి. అందుకోసం నదీ ప్రవాహం వలె కన్నీరు గార్చాలి, ప్రార్థించాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే అపవాది అనేవాడు పారిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే అపవాది అనేవాడు పారిపోయేవాడిగా ఉండాలి. అదే అపవాది యేసు ప్రభుతో కూడా మాట్లాడాడు. నువ్వు దేవుడు అయితే నా మొక్కవయ్యా, దోగవయ్యా, అయ్యా నిన్నెన్నో మాటలు మాట్లాడాడు. ఎక్కడ యేసు ప్రభులు వారు వాడిని రాజీ వాళ్ళ కారణం అంటే నేను దేవుడు కదా, నువ్వు సాతానువే, నువ్వే సింహమైనా పొదల నుండి వచ్చినా సరే నేను మాత్రం కొత్త సింహానికంటే నీకంటే బలమైన సింహాన్ని నేను, యూదా గోత్ర సింహాన్ని నేను, నన్ను ఏమీ చేయలేవని యేసుక్రీస్తు ప్రభువును కూడా ఎంతో తబ్బిబ్బులు చేయడానికి ప్లాన్ చేసిన సాతాను నువ్వు పెద్ద విశేషమేమీ కాదు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే ప్రార్థనా ప్రాకారం కలిగి ఉండాలి. ఆ ప్రార్థన ఎలా ఉంటే నదీ ప్రవాహం వలె ఉప్పొంగుతూ ఉండాలి, ఉజ్జీవంగా ఉండాలి,
పవర్ కలిగి ఉండాలి. అది పొంగుతూ 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 ఉంటేనే అది వస్తే, మీలోకి వస్తే, నీ ఇంట్లోకి వస్తే, దేశంలోకి వస్తే, సంఘంలోకి వస్తే, సంఘం ప్రార్థన చేస్తే అపవాది నాశనం అయిపోవునుగాక, అది పారిపోవునుగాక. అలాంటి బలమైన ప్రార్థన శక్తి ప్రాకారం మనం కలిగి ఉండాలి. ఎలా ఉంది నీ ప్రాకారం? ఎలా ఉంది నీ ప్రార్థనా ప్రాకారం? నీ ప్రార్థనా ప్రాకారం ఎంత దమ్ముగా ఉంది, ఎంత బలంగా ఉంది? బలమైన ప్రాకారం కలిగి ఉండావా? బతుకుదల కోసం ప్రాకారంగా ఉండావా? ప్రార్థన ఎప్పుడు బతకడం కోసం చేయకూడదు. ప్రార్థన ఎప్పుడు ఆచారం కోసం, భర్త కోసం, భార్య కోసం చేయకూడదు. నిజాయితీ ఉండాలి. ప్రార్థన ప్రాకారంలో స్టాండర్డ్గా ఉండాలి. యేసయ్యకి కనపడాలి, యేసయ్య మెచ్చాలి. నీ ప్రార్థన వల్ల నీ ప్రార్థన ప్రాకారం గట్టిగా ఉంటే ఏ దుష్టుడు నీ మీద దాడి చేయ. ఒకవేళ చేస్తే వాడు సిగ్గుపడి పారిపోతాడని లేఖనాల్లో రాయబడి. అందుకే ఇంకో మాట కూడా బైబిల్తో ఇర్మియా గ్రంథం 2:15 చదువుదాం. ఇర్మియా 2:15. ఇర్మియా కొదమ సింహములు వాని పైన కొదమ సింహములు వాని పైన బొబ్బలు అవి అతని దేశమును పాడు చేసెను, అతని పట్టణములు నివాసం లేక పాడైపోయి. ఎందుకని? ఎవరు పాడు చేశారు? ఎవరంట? ఈ సింహం అనే అపవాది వచ్చి బొబ్బలు పెడుతుంటే, కేకలేస్తుంటే, దాని కేకలకి అందరూ పారిపోయెను. నగరము ఖాళీ అయిపోయాను, దేశము ఖాళీ అయిపోయాను, దేశంలో ప్రార్థన వీరు లేకపోయాను, అది నాశనం అయిపోయింది. దేనికోసం అయ్యా? ఎవరు గద్దించారు? ఎవరు కేక వేశారు? అపవాది కేక వేస్తే, బొబ్బలు పెడితే, అరుస్తుంటే, వాడు గాండ్రిస్తే ఏమైపోయింది? దేశం అంతా ఖాళీ అయిపోయిందంట. ప్రపంచాలు కొలగొడతాడు. ఇప్పుడు యేసయ్య మాట ఏంటి తెలుసా? నేను వచ్చే దినాల్లో ఎవరిలోనైనా సరే విశ్వాసం ఉండుట నేను కనుగొందునా అన్నాడు ఆయన. ఇన్ని కోటాను కోట్ల మంది విశ్వాసులు, భక్తులు, ప్రార్థనాపరులు అనే మనందరం కూడా ఆ రోజులు నీలో ఎంత విశ్వాసం ఉంటుంది? రాక దినాల్లో నీలో ఎంత ప్రార్థన శక్తి ఉంటుంది? నీ ప్రార్థన ప్రవాహంలాగుంటే, వాడు వచ్చి గద్దిస్తూ ఉంటే నీ ఇంట్లో ఏమీ అవ్వదు. వాడు గద్దిస్తూ ఉంటే నీ సంఘంలో ఏమవ్వదు. నీ విశ్వాస జీవితాన్ని, విశ్వాసి అనే మందిరాన్ని పాడు చేయాలని వాడు వచ్చాయంటే ఏమన్నంట? గద్దిస్తూ ఉండెను, బొబ్బలు పెడతా ఉండెను. బొబ్బలు పెడితే ఏమైందమ్మా? ఏమైందట? చదువు. అది అతని దేశము పాడు చేశాను, అతని పట్టణములు నివాసులు లేక పాడాయను. ఎందుకని? ఏమైంది? ప్రాకారాన్ని పడగొట్టేశాడు. అంటే నీ ప్రాకారంలో ఏమి లేదు? పవర్ లేదు. నీ ప్రాకారము పిల్లరు లేదు. నీ ప్రాకారం స్టాండర్డ్గా లేదు. అందుకని నీ ప్రాకారం ఆడ గద్దిస్తే ప్రాకారం పడిపోయింది. ముందు వాడు గద్దిస్తే ముందు ప్రాకారం పడిపోయింది, తర్వాత నువ్వు పడిపోయావు, నీ ఇల్లు పడిపోయింది, దేశం అంతా పాడైపోయిందట. అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం. అలాంటి దినాలు రాబోతున్నాయి, వచ్చేసి లోకం అంతా జరుగుతూ ఉంది. కాబట్టి విశ్వాసి అనబడే సంఘమా, విశ్వాసి అనబడే దేవుని మందిరమా, దేవుని ఆలయమా, నీ చుట్టూ ప్రాకారం ఉండాలి. ఏంటయ్యా ప్రాకారం అంటే? ప్రార్థనా ప్రాకారం. నీ ప్రార్థన నది ప్రవాహంలాగా పొంగి పొరలాలండి. ఎందుకంటే వాడు వచ్చి గద్దిస్తే, బొబ్బలు పెడితే, వాడు కేకలకి భయపడకూడదు. వాడు కేకలిస్తే భయపడకూడదు. వాడు కేకలకి భయపడకుండా వాడు నిన్ను చూసి వెళ్ళిపోవాలి. ఎవరిని చూసి? ఎందుకని? అతను చెప్పాను, నేను క్రీస్తు యేసు ప్రభువుని ధరించుకున్నాం కాబట్టి నిన్ను చూస్తే వాడు పారిపోవాలి. క్రీస్తు యేసులో ఉండే పరిశుద్ధులను చూసి వాడి పారిపోవాలి. వాడి పారిపోకుండా రింకేస్తామంటే అర్థం ఏంటి?
మన దగ్గర ఏమి లేదంట, పరిశుద్ధత కోల్పోయాం, పరిశుద్ధతను కోల్పోయాం, భక్తిని కోల్పోయాం. అందుకని యేసయ్య అన్నాడు, వాడు వస్తున్నాడయ్యా, కాబట్టి రాకముందే వచ్చి గద్దిస్తే, గాండ్రిస్తే, బొబ్బలు పెడితే భయపడి ప్రజలందరూ నివాసం చేసి వస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే నీ చుట్టూ విశ్వాస చుట్టూ ప్రార్థనా ప్రాకారము కలిగి ఉండాలి. ఆ ప్రార్థనా ప్రాకారం నది వల్లే ప్రవహిస్తూ ఉంటే, నది వల్లే ప్రవాహంలాగా బొబ్బులు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనా ప్రాకారం నిన్ను కాపాడుద్ది. అపవాది పారిపోతాడు, వాడు వెళ్ళిపోతాడు, ఏం చేయలేడు. కానీ నాడు మన జీవితాల్లో విశ్వాసులు చాలామంది పడిపోతున్నారు. చాలామంది ఎందుకు పడిపోతున్నారు? ఎందుకు పడిపోతున్నారు? ప్రపంచంలోకి వెళ్దాం మనం. నా తెలిసిన చాలామంది ఉంటారు, కోట్ల మంది. ఆమె బాప్తిస్మం పొందింది, భర్త పొందాడు, భార్య పొందింది, 2 కొడుకులు వాళ్ళు పొందారు, 2 కోడళ్ళు వాళ్ళు పొందారు. ఈ అన్నీ అయిపోయినాక రోజు వచ్చి ముందు వరుస ఆ ఫ్యామిలీ ఉంటుంది బలలో. 1 year అయిపోయి ఆ పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయి 1 year అయిపోయిన తర్వాత అమ్మగారు, ఆమె పేరేంటే పేరు వదిలే, ఆమె ఏంటంటే ఆత్మీయంగా పూర్తిగా పడిపోయింది. ఇక్కడికి వచ్చి ముందు స్థానం కావాలయ్యా కోరింది, కూర్చుంది, ప్రార్థన చేస్తూ చేయమంటే ఓ గంట చేసింది. సంవత్సరానికి పాపలు పడిపోయింది, వ్యభిచారాలు పడిపోయింది, వ్యభిచారం అయిపోయింది, గుడి పోయింది, ప్రార్థన పోయింది, సహవాసం పోయింది, సన్నిధి పోయింది. ఎవరేమా? విశ్వాసి. మందిరంలోకి ఏమొచ్చింది? పాపం ప్రవేశించింది. నువ్వు విశ్వాసిగా ఉండి ప్రారంభం చేయబడిన జీవితం పరిశుద్ధంగా ఉండుకోకుండా నీ పాపానికి వంగిపోతే వాడు గాండి చేస్తే, గర్జించేస్తే, పాపానికి నువ్వు లొంగిపోయి పాపంలో బానిసైపోతే నీ భ్రష్టత్వమైన జీవితం ఎందుకు కుక్క చించి విశ్రాక అయిపోయింది. అలా వండు కూడా క్రైస్తవుడు మనుషులందరినీ పాపంలో పడేసి భస్త్రం చెయ్యాలని వాడు కంకణం కట్టాడు కదా. నీ పవర్ ఏది దగ్గర? ఎందుకు లోబడిపోయావు? ఎందుకు పాపాన్ని ప్రేమిస్తున్నావు? నీ పాప సంబంధిగా ఉంటున్నావు నువ్వు. నీ నోరు సరిలేదా? నీ మాట సరిలేదా? అంతరంగం సరిలేదా? అవునంటే అవును, కాదని కాదే ఉండు. 2 నాలుగులు కలిగి ఉండదు. నువ్వు ఉండావంటే విశ్వాసమే కాదు. నువ్వు ఏసైతే ఉండాలి. మనం హృదయాంతరాన్ని పరిశుద్ధంగా ఉండాలి, పైన ప్రభావం మహిమ ఉండాలి, చుట్టూ ప్రాకారం ఉండాలి. అప్పుడే నువ్వు కంచెలో కాపాడబడేవాడిగా ఉంటావని లేఖనాల్లో వెనుక మాట్లాడి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 6 చూద్దాం. ఇర్మియా 5:6. అమ్మ, వాడు తిరుగుబాటు చేసి బహుగా వాడు తిరుగుబాటు చేయటం వలన బహుగా విశ్వాసఘాతుకులైరి. అరణ్యంలో వచ్చే సింహము ఏదంట? సింహం ఏడు వచ్చింది? అరణ్యములో నుంచి, లోకములో నుంచి వచ్చి విశ్వాస అనే సంఘములో ప్రవేశించి, దేవాలయంలో ప్రవేశించి. విశ్వాస ఎవరు? దేవాలయం. విశ్వాస ఎవరు? దేవాలయం. విశ్వాస ఎవరు? మందిరం. ఇప్పుడు వాడు అరణ్యంలో వచ్చి, మందిరం అంటే విశ్వాసి అనబడే నీలో ప్రవేశించి, విశ్వాసి అనబడే మందిరము అనబడే నీలో ప్రవేశించి వాడిని చంపేస్తున్నాడు. నువ్వు చంపేసా దైవికంగా, ఆత్మీయంగా. దైవికంగా లేకుండా, ఆత్మీయంగా లేకుండా, ప్రార్థనలు లేకుండా, భక్తులు లేకుండా చంపేశాడు. చచ్చిపోయావు నువ్వు. ఎవడు చంపేశాడు అయ్యా? ఎవడు చంపేంటే? అపవాది. నీ భక్తులు చంపేశాడు, ప్రార్థనలో చంపేశాడు, ప్రత్యేక జీవితం చంపేశాడు. టోటల్గా విశ్వాసి అనబడే మందిరంలో ప్రవేశించి వాడు నిన్ను దోచేసుకున్నాడు. చంపేసి నిన్ను ఖాళీ చేసేసి బక్క చిక్కిన వాడిగా పడేసి వెళ్ళిపోతే నా యేసు అన్నాడు, వాడయ్యా చచ్చిపోయాడయ్యా, వాడు చనిపోయాడు, అపవాది వాడు చంపేసింది, వాడి పాపం వాడిని
చంపేసి అపవాది వాడిలో ప్రవేశించింది, దేవాలయము అనబడే వాడిలో ప్రవేశించి చంపేశాడు. వాడిని బాగు చేస్తా, బతికిస్తా, రక్షిస్తా, కాపాడుతా. ఎందుకంటే వాడు నాకు కావాలయ్యా, వాడు నాకు కావాలయ్యా. నా బిడ్డగా ఉండి వాడిని వాడు చంపేశాడు. చంపిన కారణం ఏంటంటే నీవు వాడికి అవకాశము ఇచ్చావు, వాడి నీలోకి రావడానికి అవకాశాన్ని కల్పించావు. పాపాన్ని ప్రేరేపించి అపవాదికి నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీలో అపవాదికి చోటిచ్చావు. వాడు నిన్ను చంపేశాడు. జీవోత్సవంలో బతుకుతున్నావు. నీవు జీవించిన పేరు మాత్రం నీకున్నది, కానీ జీవించిన పేరు మాత్రం నీకు ఉన్నది, కానీ నీవు మృతుడవే, చచ్చిపోయావు, నువ్వు చంపబడ్డాను. సాతానుడు అపవాది నిన్ను, నీ భక్తుని, నిన్ను విశ్వాసాన్ని, నిన్ను నీ ప్రార్థన జీవితాన్ని చంపేసి పాపిని చేసేసాడు. చచ్చిపోయావు, నువ్వు చంపబడ్డావు. నువ్వు ఎలా? నీకెప్పుడైతే వాడిని చూస్తే నీకు కూడా ఏమైందంట, చచ్చిపోదు అనుకున్నావు. చచ్చిపోతే నీ ఛాన్స్ ఏంటి? అప్పుడు చంపే బతిగా ఎవరు చంపుతాడు లేవుతాడా? యేసయ్య అన్నాడు, నీవు జాగ్రత్తగా ఉండయ్యా, వాడు వస్తాడు, చంపేస్తాడు. చంపేయకి ముందే నువ్వు ప్రాకారం కలిగి జాగ్రత్తగా ఉండయ్యా అని చెప్పాడు. ఒకటేంటి? ఒకటి రక్షణ ప్రాకారం, 2 అగ్ని ప్రాకారం, 3 ప్రార్థనా ప్రాకారం, 4 సరిహద్దు ప్రాకారం. టైం అయిపోతుంది, నేను ముగిచేస్తాను. నేను ఏంటంట సరిహద్దులు అనే ప్రాకారం అంట. సరిహద్దు ఉండాలి. మరి ఇల్లు కట్టుకుంటా ఒక సెంటు స్థలం కొనుక్కుంటే 4 పక్క రాళ్ళు వేసుకుంటావా? ఎందుకని? సరిహద్దు, ఇది నాది, ఇక్కడ దాకా నాది, ఇక్కడే ఉండాలి, ఈ సరిహద్దులోనే ఉండాలి, సరిహద్దు దాటకూడదని. మరి ఇల్లు కట్టుకునే మనము సరిహద్దు రాళ్ళు వేసుకుని హద్దులోనే ఉండాలి. మనం హద్దు దాటామా పక్కన చేస్తాడు, గొడవాడతాడు. కాబట్టి విశ్వాసికి కూడా హద్దు ఉండాలి, సరిహద్దు ఉండాలి, హద్దు దాటకూడదు. నేను చెప్పాను, నేను లేవీలు ఆవరణలోనే ఉండాలి, వాడు సరిహద్దు అది, ఇక్కడ దాకా రావటానికి వీలు లేదు. ఎందుకంటే లేవిని పని ఏంటి? పరిచయం చేసే పని, పత్రస్ గుడారం మోసే పని, మనసాన్ని మోసే పని. పరిచారికులు పరిచయం. లేవీల్లో నుంచే యాజకులు వస్తారు. యాజకులు లేవీలు ఎవరు? లేవీల్లో నుంచే యాజకులు చేయబడతారు. కాబట్టి లేవీలు ఎక్కడ ఉండాలంటే ఆ ఆవరణలోనే ఉండాలి, ఆవరణలోనే పరిచారికులే ఉండి అక్కడే ఉండాలి. హద్దు దాటిలోనికి రాకూడదు. విశ్వాసికి కూడా ఒక హద్దు ఉంటుంది, హద్దులోనే ఉండాలి. రక్షణ పొందావు, మార్మల్స్ పొందావు, బాప్తిసం పొందావు, క్రీస్తు దేవాలయంగా చేయబడ్డావు, ఆత్మ ఉంది, మహిమ ఉంది, ప్రభావం ఉంది, అన్నీ కూడా నీవు హద్దుల్లోనే ఉండాలి. హద్దు మీరేవా కబడ్దార్, చచ్చిపోతాను. హద్దు మీరకూడదు, నువ్వు హద్దులోనే ఉండాలి. హద్దు దాటి బయటకు వచ్చామంటే ఏమవుతుంది తెలుసా? హద్దు బయట ఉన్నాడు, అపవాదం ఉంటావు. హద్దు దాటితే నువ్వు చంపేద్దామని, మింగేద్దామని వాడు నీ కోసమే రెడీగా బయట కూర్చున్నాడు కాపేసుకుని. కాబట్టి హద్దులోనే ఉండాలి. నువ్వు హద్దు దాటావా, బయటకు వచ్చావా, చచ్చిపోతావు. దానికి ఉదాహరణ చెప్తాను నేను. అందరూ తెలిసిన కథ ఇది. ఒకడు యెరూషలేముకి లో నుంచి యెరికోకి వస్తున్నాడంట. ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉండాలి, అక్కడే ఉండాలి నువ్వు. యెరికో నీకేం పని? దేవుడు చెప్పాడు, హద్దు పెట్టాడు, ఇక్కడే ఉండాలి నువ్వు, యెరూషలేములో ఉండాలి. నా కుమారుడు నువ్వు యెరూషలేములో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సమాధాన స్థలాల్లో ఉండాలి. నేనుండే స్థలంలో నువ్వు ఉండాలి. నీ కొరకు ఈ స్థలము ఏర్పాటు చేశాను, నీ ఇక్కడ యెరూషలేములోనే ఉండు అని హద్దు పెట్టాడు. హద్దులోనే ఉండాలి. హద్దు దాటాడు, బయటకు వచ్చాడు. ఏమయ్యాడంట? అపవాది వాడిని పడి కొంగేసింది. ఏం చేసింది? మన భాష. అపవాది కాపేసుకుని వాడు రాగానే, బయట రాగానే వాడు పట్టుకుని కొట్టి గాయపరిచి కొరవిప్పుడు పడేస్తుందంట. ఎక్కడ? అడిగి యెరికోకి వెళ్ళా. యెరికోకి యెరూషలేముకి మధ్యలో ఉన్నాడు. దానిలోని బయట రాగానే, అంటే హద్దు దాటి
సరిహద్దులోంచి బయట రాగానే వచ్చి పట్టుకు లాగి ఇస్తే కింద పడిపోయాడు. వాడికి అసలే కోపం ఉండి మీద ఈ లోనేమంటున్నాడు, బయట రావట్లేదు, ఎట్లా కొద్దామండి, బయట రెండు తనలు తందామా అనుకున్నాడు. ఎక్కడి నుంచి? యెరూషలేములో ఉన్నవాడి కోసం వాడిని కాపేసి బయటే ఉన్నాడు. ఎట్టయితే అవిశ్వాసి అనేవాడు సరిహద్దులో నుంచి సరిహద్దు అనే ప్రాకారం దాటి బయట రాగానే అపవాది అనేవాడు పట్టుకుని కొట్టి కొరవైపుతో పడవేశాను, గాయాలతో కేకలు వేస్తూ ఉండను. అలా ఉంటే కారణం ఏంటి? హద్దు దాటావు నువ్వు, నీకు నియమించి హద్దులో ఉండలా, నువ్వు హద్దు మీరావా శిక్షే. నీకు హద్దు ఉంది, హద్దులోనే ఉండాలి నువ్వు. విశ్వాసికి హద్దు ఉంది, హద్దు ఉంది. విశ్వాసి పరిశుద్ధంగానే ఉండాలి, విశ్వాసి పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధులు కోల్పోకూడదు. విశ్వాసి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధంగా ఉండే గీత గీయబడింది. నువ్వు పరిశుద్ధంగానే ఉండవు, దాటావంటే ఏమైపోతావంటే చంపబడతావు, కొట్టబడతావు, పడిపోతావు. కాబట్టి సరిహద్దులోనే ఉండాలి. సరిహద్దు అనే ప్రాకారాన్ని హద్దు అనే ప్రాకారం కలిగి ఉండాలి. నీవు హద్దులోనే ఉండాలి. హద్దు దాటావంటే నీవు సాతాను నీ మీద దాడి చేసి కొట్టి కొనవిప్పుడుతో పడవేస్తే దిక్కు లేక పడి ఉంటే ఆడు లేవి వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, ఎవడు పట్టించుకోవట్లే గురించి. ఎందుకయ్యా పట్టించుకోదయ్యా లేవి ఎందుకు పట్టించుకోదు? అది పడిపోయాడు కదా చూడవా అంటే ఏందో చూసేది. వాడు హద్దులో ఉండమని చెప్పాడు దేవుడు. హద్దు మీరాడు, దాటొచ్చాడు. దేవుడు గీసిన హద్దు మీరి బయటికి వచ్చాడు కాబట్టి వాడు చచ్చాడో అన్నాడు, చావాలన్నాడు. అంటే మనం ఏం చేయకూడదంటే సరిహద్దు దాటి బయట ఉండకూడదు, హద్దు లోపలే ఉండాలి. నీ హద్దుల్లో ఉండాలి, హద్దు మీరకూడదు. హద్దు దాటావా కబడ్దార్, దోపిడీ చేయబడతావు, దోచుకోబడతావు, కొట్టబడతావు, గాయం చేయబడతావు, నువ్వు భద్రైపోతావు. కాబట్టి సరిహద్దులోనే ఉండాలి, సరిహద్దు ప్రాకారంలోనే ఉండాలి. ప్రార్థన మిగిలిన భాగాన్ని రాత్రి ధ్యానం చేద్దాం. మోకరించండి, టైం అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవా, నేను విశ్వాసిని, నీ మందిరాన్ని, నా లోపల ఆత్మ ఉండాలి, నా పైన మహిమ ఉండాలి, నా చుట్టూ ప్రాకారం ఉండాలయ్యా. ఆ ప్రాకారంలోనే నేను ఉండాలయ్యా. ప్రాకారం దాటి బయటకు వస్తే నేనయ్యా శపించ